తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మహాకూటమి జట్టు కట్టింది. చంద్రబాబు నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లిన మహాకూటమి ఓటమి పాలైంది. దానికి కేసీఆర్ తనదైన వ్యూహాన్ని అమలు చేశారు. అప్పటి పరిణామాలను మనసులో పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు. దానికి తగ్గట్లు తెరవెనుక పావులు కదుపుతున్నారు. వాటిని పటాపంచలు చేస్తానంటున్న చంద్రబాబు తెలంగాణ ఎన్నికల నాటి ఫార్ములాను ఫాలో అవుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకప్పుడు ఒకే గూటి పక్షులు, ఉమ్మడి రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళు. ఇంకా వివరంగా చెప్పుకుంటే ఒక ఆయన పార్టీ అధినేత స్థాయిలో ఉంటే మరొక ఆయన అధినేత బృందంలో సభ్యుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అధినేత బృందంలోని సభ్యుడు పార్టీ పెట్టారు. ఇద్దరూ రెండు పార్టీలకు అధినేతలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు ఇద్దరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు. కానీ అప్పటి స్నేహం లేదు. ఇప్పుడు ఉప్పు నిప్పులా మారిపోయారు. మొదట్లో మామూలు రాజకీయ విమర్శలకే పరిమితమైన పరిస్థితి వ్యక్తిగత దూషణల దాకా వచ్చింది. అంతేకాదు ఒకరి ఓటమిని మరొకరు కోరుకునే స్థితికి చేరింది. వాళ్లలో ఒకరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరొకరు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. మొదట రాజకీయ అంశాల ఆధారంగా మొదలైన వైరం ఆ తర్వాత వ్యక్తిగత దూషణలకు దారితీసింది. సహజంగానే దూకుడు స్వభావం ఉన్న కేసీఆర్ విమర్శల స్థాయిని మొదట వ్యక్తిగతంగా, ఆ తర్వాత ఎదుటి వ్యక్తిని చులకన చేసే స్థాయికి తీసుకెళ్లారు. స్పందనకు ప్రతిస్పందన మాదిరిగానే అనివార్యంగా చంద్రబాబు తన వ్యాఖ్యలకు పదును పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ విమర్శలు శృతిమించాయి. తెలంగాణ తెస్తా అని చెప్పి నేను మాట్లాడితే చాలా అవహేళన చేసినారు, చాలా తీసి పారేసినట్టు మాట్లాడినారు. ఇది సాధ్యమయ్యే పని? చాలా పెద్ద పెద్దోళ్ళంతా పోయిండు. ఈయనతో ఏమవుతుంది బక్కపేదంతో మాట్లాడారు. చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేసినారు. అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే గిదేంటి నాకు అర్థం కాదు, మగల పుట్టింది పుబ్బల పోతుందని మాట్లాడాడు. 3 నెలల మీరు రోజు చూస్తాను టీవీలలో. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది ముచ్చట అంటే, తెలంగాణలో ఈ కేసీఆర్తో ఏమైతుంది, ఏం కాదు, ఏమి చేసినా కర్త దర్త నేనే అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు 3 నెలల నుంచి నన్ను ఒక 3000 తిట్లు తీసిండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఆయన ఆంధ్రలో ఓడిస్తాను భయపడుతున్నాడు. ఎక్కడి కేసీఆర్, ఎక్కడికి బాయ్? మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ తెలంగాణ వచ్చుడు కాదు, ఇలా దేశానికే ఒక మోడల్గా, ఒక మార్గదర్శకంగా మనం తయారై ముందుకు పోతా ఉన్నాం. ఇవి తాజాగా కేసీఆర్ చంద్రబాబును ఉద్దేశించి చేసిన విమర్శలు. ఇన్నాళ్లు చంద్రబాబు విషయంలో తీవ్రంగా ఉండే విమర్శల స్థాయిని తగ్గించారు. కానీ తాను మామూలుగా చేసిన విమర్శలోనే తీవ్రత పెంచారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనను చూసి భయపడుతున్నారని మాట్లాడారు. కేసీఆర్ విమర్శలకు అంతే ధీటుగా సమాధానమిస్తున్నారు చంద్రబాబు. రాబోయే ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో ప్రజలు, టీడీపీ కార్యకర్తలకు కేసీఆర్ విమర్శల ఉద్దేశాన్ని వివరిస్తున్నారు. ఆంధ్ర ప్రజల గురించి గతంలో కేసీఆర్ చులకనగా చేసిన విమర్శలను గుర్తు చేస్తున్నారు. ఏపీలోని ప్రాజెక్టులకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ ప్రభుత్వం, అందులోనూ కేసీఆర్ అంతర్గతంగా చేస్తున్న ప్రయత్నాలను, కోర్టు కేసుల గురించి వెల్లడిస్తున్నారు. తెలంగాణ నుంచి డబ్బులను పంపించి మరీ తెలుగుదేశం పార్టీని ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. నేనేదో 3000 సార్లు ఆయన తిట్టానని నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఒకటే, మీరు చేసే తప్పులు చెప్తున్నా. మీరు డబ్బులు పంపించి ఇక్కడ రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కావాలనుకుంటారు, పర్వాలేదు, మీ డబ్బులేమీ పనిచేయవు. ఎందుకు పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు ప్రత్యేక హోదా వ్యతిరేకిస్తున్నారు? ఎందుకు మాకు రావాల్సిన వాటా మాకివ్వలేదు? అది కూడా నేను సంపాదించిన ఆస్తిని మాకివ్వకపోతే ఎందుకు అడగకూడదు? మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనం ఈ చెప్తే ఎన్ని మాటలు తిట్టాడు తమ్ముళ్ళు. ఆంధ్రోళ్ళు రాక్షసులు అన్నది మీరే కదా, పేడ బిర్యానీ అన్నది మీరే కదా, కడాన మీద చూస్తే ఉలవచ్చారు మా దగ్గర పశువులు తింటాయని చెప్పింది మీరే కదా. అంటే ఎక్కడికి పోతున్నారు?
ఎంత నీచంగా మాట్లాడారు, ఎంత దారుణంగా ప్రవర్తించారు. ఈరోజు దేనికోసం మీరు సుప్రీంకోర్టుకు వెళ్లారు? మీకేంటి సంబంధం? పోలవరం వస్తే మీకెందుకు బాధ? ఈ రాష్ట్రం బాగుపడితే ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారని అడుగుతున్నా. ఆ విషయంలో మనకు స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా కేసీఆర్ కు సాగిలపడిపోయారని చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు. అందుకే కేసీఆర్ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టి టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో ఏం జరిగే తమ్ముళ్ళు అందరినీ మన వాళ్ళు తీసుకున్నారు, కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆయనకు అడ్డం లేరని ఆంధ్ర రాష్ట్రం మీద పడ్డారు. ఇక్కడ నేరుగా రాలేడు కాబట్టి, కేసులున్నాయి కాబట్టి ఇక్కడుండే జగన్మోహన్ రెడ్డి ఆయనకు బాంఛేన్ని కాళ్ళు మోకుతానని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండడానికి ఈయన ఎంపిక చేసుకున్నారు. తనకు చెంచాగిరి చేసే జగన్ ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టి తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. ఏపీ ఓటర్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్ పైన, ఏపీలో అభివృద్ధికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలపైన చంద్రబాబు గళమెత్తుతున్నారు. ఈ స్థాయిలో చంద్రబాబు స్పందించడానికి కారణముంది. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ చేసిన విమర్శల ఘాటుకు ఇప్పుడు కౌంటర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రసంగాల వ్యూహం ఫలించింది. స్థానికత, ఆంధ్ర పెత్తనం వంటి ప్రసంగంతో తెలంగాణ ఓటర్లను ఆకట్టుకున్నారు. ఓటింగ్ మొత్తం వన్ సైడ్ జరిగేలా, అసలు ప్రతిపక్షం అనేదే నామమాత్రంగా ఉండేలా చేసేందుకు కారణమైంది. ఆ సమయంలో కేసీఆర్ మాటల దాడి ఆ స్థాయిలో సాగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చంద్రబాబు టార్గెట్ గా ఘాటైన విమర్శలు చేశారు. గతేడాది డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీ ఒంటరిగా పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ జనసమితి తదితర పార్టీలు మహాకూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. తొలుత ఏ పార్టీ స్థాయిలో వాళ్లు ప్రచారం ప్రశాంతంగా సాగించారు. కానీ కేసీఆర్ ఎన్నికల సభల్లో ప్రసంగాలు మొదలుపెట్టాక పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆయన మాటల తూటాలతో కలకలం చెలరేగింది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు టార్గెట్ గా కేసీఆర్ విమర్శలు సాగాయి. నిజామాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ విమర్శల స్థాయి ఓ రకంగా అదుపు తప్పిందన్న వాదనలు విశ్లేషకుల నుంచి వినిపించాయి. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ, జనసమితి నేతలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. ధూ మీ బతుకులు చెడా అంటూ మాట్లాడారు. ఆ విమర్శలు అప్పట్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సిగ్గు లేకుండా మేము చంద్రబాబు నాయుడుతో పొత్తు వెళ్తాం, ధూ మీ బతుకులు చెడా, ఇయో బతుకులా. ఎవడైతే తెలంగాణ నాశనం చేసిండో, ఎవడైతే గుండు కట్టిండో, నిర్దాక్షిణ్యంగా ఎన్కౌంటర్ల పేరు మీద ఎవడైతే 100 మంది తెలంగాణ బిడ్డలను బలిపెట్టుకున్నాడో, తెలంగాణ ద్రోహి చెడిపోయి చంద్రబాబు నాయుడు తను పొత్తాం మీ బతుకులకు. మొదటి నుంచి తెలంగాణ యాసలో కేసీఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు ఓ భావోద్వేగంతో రియాక్ట్ అవుతారు. అయితే ఉద్యమ సమయంలో తెలంగాణ రాకముందు చేసిన ప్రసంగాలు వేరు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ భాషలో మార్పు రాలేదన్నది విమర్శకుల మాట. వ్యక్తిగత దూషణల విషయంలో అది సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్ఫుటమవుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన సభల్లో చంద్రబాబు పట్ల వ్యంగ్యంగా మాట్లాడారు కేసీఆర్. చంద్రబాబునే కాకుండా ఆంధ్ర ప్రజలకు కూడా ఆచారాలు, పదజాలం తెలియదంటూ సెటైర్లు వేశారు.
తెలంగాణ రీతి రివాజు కల్చర్ చంద్రబాబుకు తెలియదని కేసీఆర్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు నేను కలిసి అప్పుడు నేను మంత్రి ఉన్నాను, ముఖ్యమంత్రి ఉన్నాడు. నిజామాబాద్ పోయినాం. యాదకొచ్చి నాకు నవ్వుతుంది. నాకు కూడా నిజామాబాద్ పోతే రంజాన్ సీజన్ అది. ఒక మస్జిద్ దగ్గర పెద్ద మొత్తం అప్పుడే ప్రేయర్ చేసి అంతా ముస్లిం సోదరులు బయటకు వచ్చారు. నేను సీఎం గారు, ఇది రంజాన్ మాసం ఉన్నది, చాలా ముబారకమైన అంటే మంచి పవిత్రమైన మాసం, చాలా మంది ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళు ప్రార్థన చేసి ఈద్ ముబారక్ చెప్పాను. ఏం చెప్పాను? ఈద్ ముబారక్ చెప్పని మాట్లాడుకుంటూ ఆయన నేను చెప్పింది మర్చిపోయిండు. ముస్లిం సోదరులందరికీ ఊద్ ముబారక్ అని నై బోల్తాదో అచ్చాతత్వం బేకార్ కరది అని చెప్పి అంటే గట్ల మన రీతి రివాజు మన కల్చర్ తెలియదు. అట్లాంటి వాళ్ళ నుంచి విడిపోయిన సంతోషం బయటపడ్డాం. జిల్లాల సభల్లో కేసీఆర్ చంద్రబాబును టార్గెట్ చేస్తే హైదరాబాద్ ప్రచార సభల్లో కేటీఆర్ కూడా తండ్రి అడుగుజాడల్లో నడిచారు. చంద్రబాబుపై నేరుగా విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత చంద్రబాబు హైదరాబాద్లో చేసిన ప్రచారంతోనే తాము అధికారంలోకి వచ్చామని, ఇక తాము ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఇక బహిరంగ సభలైనా మీడియా సమావేశాలైనా అవకాశం దొరికితే చాలు కేసీఆర్ చంద్రబాబునే టార్గెట్ చేస్తూ వస్తున్నారు. కొన్నిసార్లు సందర్భం కల్పించుకుని మరీ విమర్శలు ఎక్కుపెడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుపొంది తిరుగులేని విజయం సాధించిన తర్వాత ఆ విమర్శల దాడి ఎక్కువైంది. ఈ పరిస్థితులు ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో చంద్రబాబుకు తనకు మధ్యే ప్రధాన పోటీ అని కేసీఆర్ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు కేసీఆర్ మద్దతిస్తుండటంతో జగన్ గెలిస్తే కేసీఆర్ ఆంధ్ర ప్రజలపై పెత్తనం చెలాయిస్తారని చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో హెచ్చరిస్తున్నారు. ఎన్నికలు తనకు కేసీఆర్ కు మధ్యనే అని చెబుతున్నారు. కేసీఆర్ పిలుపుతో తెలంగాణ ప్రజలు స్పందించారు. తెలంగాణపై చంద్రబాబు పెత్తనం ఏంటన్న కేసీఆర్ ప్రశ్నతో ఆలోచించారు. టీఆర్ఎస్ కు ఏకపక్ష విజయాన్ని అందించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకేనా ఆత్మాభిమానం, ఆంధ్ర ప్రజలకు కూడా ఉందని నిరూపిస్తానంటున్నారు. జగన్ గెలిస్తే ఆంధ్రప్రదేశ్పై కేసీఆర్ పెత్తనం చెలాయిస్తారని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో కేసీఆర్ ప్రజల్ని సెంటిమెంట్ తో ఆకట్టుకున్నారు. పాల్గొన్న ప్రతి సభలోనూ చంద్రబాబును తిట్టడం, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. పదే పదే కేసీఆర్ చేసిన ప్రసంగాలతో తెలంగాణ ఓటర్లు ప్రభావితమయ్యారు. తెలంగాణ స్వయం పాలన నినాదానికి ఆకర్షితులయ్యారు. మరి ఇలా మహాకూటమి పేరు మీద చంద్రబాబు నాయుడు మళ్ళా తెలంగాణలో దూరిపోయి మీ ఇంట్లోకే వచ్చి మిమ్మల్ని కొట్టిపోతా అంటున్నాడు. చంద్రబాబు నాయుడు నీ ఇంట్లో నిన్ను కొట్టిపోతా అంటున్నాడు. మరి దెబ్బలు పడదామా? చంద్రబాబు నాయుడుకి ఓటేసి పాలమూరు ఎత్తిపోతల పథకం ఆపుకుందామా, లేదు డిపాజిట్ రాకుండా ఓడగొట్టి బుద్ధి చెప్దామా? ఇలా పాలమూరు నిర్ణయం చేయాలని చెప్పి నేను మాట్లాడుతా ఉన్నా. అయితే కేసీఆర్ ప్రసంగాల్ని చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు అదే ఎన్నికల సమయంలో తిప్పికొట్టారు. హైదరాబాద్ తన మానస పుత్రికని, హైదరాబాద్ ను తానే నిర్మించారని చెప్పారు. ఎన్నికల సభల్లో తనను తిట్టడానికి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రస్తావిస్తూనే హైదరాబాద్ లో పెత్తనం చేయబోనని, ఇక్కడి ప్రజలకు సహకరిస్తానని చంద్రబాబు చెప్పారు. ఈ రోజు కేసీఆర్ గారు ఎంతోపైన నన్ను తిట్టడానికే ఉపయోగించుకుంటున్నాడు. నేనేదో పెత్తనం చేస్తానని. నేను ఇక్కడ పెత్తనం చేయడానికి రాలేదు, మీకు సహకరించడానికి వచ్చాను తప్ప పెత్తనానికి కాదు. ఈరోజు నేను ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్కి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. ఆ రోజు నా కృషితో ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో పెట్టాం. ఎవరైనా సరే ఇది నా మానస పుత్రిక, ఇది నా బ్రెయిన్ చైల్డ్, ఇది అడుగడుగునా నా యొక్క కృషి దీంట్లో ఉంది. దేనికోసం చేశాను? తెలుగు జాతి కోసం చేశాను. ఈరోజు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు హైదరాబాద్ లో ఉండే ప్రజలకి, తెలంగాణ ఉండే ప్రజానికానికి ఈ ఫలితాలు అందాల్సిన అవసరం ఉంది. అవే సభల్లో కేసీఆర్ తీరుపైన చంద్రబాబు విమర్శలు గుప్పించారు. అయితే విమర్శలు శృతిమించకుండా చూసుకున్నారు. హుందాగా రాజకీయాలు చేస్తానన్నారు.
కేసీఆర్ ఒక్కరి దగ్గరికి వెళ్లి ఒక్క రూపాయి పెట్టుబడిని తెచ్చాడని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రజల గురించి పట్టించుకోడని, కొండగట్టు ఘాట్ రోడ్ ప్రమాదంలో 63 మంది చనిపోయినా బయటకు రాలేదని, ఎన్నికలకు మాత్రం ఓట్ల కోసం బయటకు వస్తాడని చంద్రబాబు విమర్శించారు. ఎప్పుడైనా ఈ కేసీఆర్ ఒక్క దగ్గరికి పోయి, ఒక వ్యక్తి దగ్గరికి పోయి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టమని అడిగాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎట్లా జరుగుతాయని అడుగుతున్నా. ఎప్పుడు కూడా ఎవరికి ఇబ్బంది వచ్చినా బయట రాడు, రోడ్డు యాక్సిడెంట్ అయినా బయట రాడు, ప్రజల భవనాల మీద బయట రాడు. కానీ ఇప్పుడు ఎన్నికలకు మాత్రం బయట వచ్చాడు. ఏపీ అభివృద్ధి చెందితే తెలంగాణ ఎక్కడ వెనకబడిపోతుందో అన్న ఆలోచనతో కేసీఆర్ అడుగడుగున అడ్డుపడుతున్నారని చంద్రబాబు ఓటర్లకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మన పార్టీ అక్కడ పోటీ చేశాం, తప్పేంటని అడుగుతున్నా. అక్కడ ఏ పార్టీ ఉండకూడదు, ఏమీ చేయకూడదు. 88 సీట్లు గెలవాలి, గెలిచాడు దౌర్జన్యంతో. ఇప్పుడు మనం గెలవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రం పైన దాడి చేయాలి, అభివృద్ధి ఆగిపోవాలి. మనం అభివృద్ధి అయితే కంపారిజన్లో తెలంగాణ ఎత్తిపోతుందనే భయంతో మీరు అభివృద్ధి చేయలేక ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశా. ఆయన ప్రత్యేక హోదా ఇవ్వద్దంటాడు, ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇవ్వద్దంటాడు, పోలవరం వద్దని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేస్తాడు. నేను అడుగుతున్నా, ఇలాంటి చేసి రేపు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి అవుతుందని అడుగుతున్నా. తెలంగాణలో కేసీఆర్ మాత్రం ఉండాలి, ఆడక్కడ అపోజిషనే ఉండక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం లేకుండా ఈయనకు బాంఛేన్ని కాళ్లకు మొక్కుతాననే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే జగన్మోహన్ రెడ్డి. తెలంగాణ ఎన్నికల సమయంలో తమ పార్టీని గెలిపించుకునే లక్ష్యంతో కేసీఆర్ వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ ఎన్నికల తర్వాత మరింత పదును పెట్టి ఏపీలో చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతున్నారు. దీంతో ఏపీలో ఎన్నికలతో కేసీఆర్ కు అవసరం లేకున్నా ఆయన వ్యూహాల్ని తిప్పికొట్టకుండా ఉండని పరిస్థితి చంద్రబాబుకు ఎదురవుతోంది. తనకు చెంచాగిరి చేసే వ్యక్తిని సీఎం సీటుపై కూర్చోబెట్టి పెత్తనం చెలాయించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఏపీ ప్రజలు ఆలోచించాలని చంద్రబాబు కోరుతున్నారు. ఆయన ఏమీ చేయలేడు, పెద్దగా అభివృద్ధి చేయలేదు. మొన్న మీరు చూశారు, ఏమీ చేయకుండా 89 సీట్లు గెలిచాడు. ఆ కాంగ్రెస్ లో గెలిచిన వాళ్ళని మనలో ఇద్దరు కలిస్తే ఒకరిని మళ్ళా తీసేసుకున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటి? తెలంగాణలో రాజకీయ పార్టీలు లేకుండా చేసి మీరు ఆంధ్రప్రదేశ్ పైన దాడి చేయాలనుకుంటున్నారు. మీకు చెంచాగిరి చేసే వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకుని మన మీద కక్ష తీర్చుకోవాలనుకుంటున్నారు. అది నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఈడ ఆటలు సాగనివ్వనని మరొకసారి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, మనకు రోషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, పౌరుషం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా, కేసీఆర్ తిట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు రోషం ఉందా లేదా, పౌరుషం ఉందా లేదా, కేసీఆర్ తిట్టాడా లేదా అని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రజల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆత్మాభిమానాన్ని చాటుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు తనకు కేసీఆర్ కు మధ్య జరుగుతున్నాయన్న వాదనను బలంగా వినిపిస్తున్నారు.